మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా వెళ్లారు. చిరంజీవిని బన్నీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు. ఆ రోజు అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి వెళ్లి పరామర్శించారు. ఇప్పుడు చిరంజీవి నివాసానికి బన్నీ వెళ్లారు. తాజా పరిణామాలపై ఇద్దరూ చర్చించారని సమాచారం. గతంలో మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయని ప్రచారం జరిగింది. కష్ట సమయంలో మెగా కుటుంబం ఒక్కతాటిపై కనిపించడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. మెగా కుటుంబం ఆత్మీయత ఐక్యతను ఎవరూ దెబ్బతీయలేరని అభిమానులు చెబుతున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. మొత్తానికి 2 రోజుల్లో పరిణామాల మధ్య అల్లు అర్జున్ అరెస్ట్ అలాగే మరొక పక్క విడుదల రెండు కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఏదైతే నిన్న విడుదలైన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి వరుసగా ఏదైతే సెలబ్రిటీలు క్యూ కట్టారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పరామర్శించేందుకు కూడా అనేక మంది ప్రొడ్యూసర్లు అలాగే సినీ హీరోలు కూడా అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క నిన్న అల్లు అర్జున్ మేనత్ అయిన సురేఖ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో నిన్ను చూస్తా అనుకోలేదంటూ కూడా ఏదైతే ఆమె కొద్దిగా ఎమోషనల్ అయిన నేపథ్యంలోనే ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా ఆమెను ఓదార్చడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ రోజు ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ ఫ్యామిలీ నేరుగా చిరంజీవి ఇంటికి అయితే చేరుకుంది. ముఖ్యంగా లంచ్కి ఆహ్వానించినట్లయితే మనకైతే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అలాగే అతని భార్య పిల్లలు కూడా నేరుగా ఏదైతే చిరంజీవి ఇంటికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ 2 రోజులు జరిగిన ఘటనలు అంటే ఏవైతే ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి విడుదల వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా చిరంజీవితో చర్చించినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారో ఇమీడియట్గా మొట్టమొదటిగా చిరంజీవి ఫ్యామిలీ స్పందించింది. ఆ చిరంజీవి దంపతులు ఇద్దరూ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని ఆ స్నేహారెడ్డిని పరామర్శించారు. అలాగే ఆమెను ఓదార్చే ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలోని ఏదైతే ఏపీ ఎలక్షన్స్ జరిగిన సమయంలో ఇటు కూటమి ప్రభుత్వం అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండూ కూడా పోటాపోటీగా పోటీ చేసినాయి. ఈ నేపథ్యంలోనే ఇటు చిరంజీవి ఫ్యామిలీ మొత్తం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా నిలిచింది. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ వచ్చేసి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి ఏదైతే ప్రచారానికి వెళ్ళిన సమయంలో కూడా అనేక మంది ఊహాగానాలు అయితే చెప్పారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక ద్వారా చిరంజీవి ఫ్యామిలీలోని తగాదాలు తలెత్తాయి, అందుకే విడివిడి పార్టీకి సపోర్ట్ చేశారంటూ కూడా అనేక ఊహాగానాలు వచ్చినాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు ఏదైతే అల్లు అర్జున్ ఇప్పుడే మన విజువల్స్ లో కూడొచ్చు అల్లు అర్జున్ చిరంజీవి ఇంటి నుంచి బయటకు అయితే వస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే నిన్న జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు అల్లు అర్జున్ కూడా మీడియాతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. ప్రస్తుతం ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏదైతే నిన్న 2 రోజులు జరిగిన ఏదైతే ఈ నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఆ సంఘటనలన్నీ కూడా చిరంజీవితో చర్చించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రస్తుతం సార్ ప్లీజ్ సార్ ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి ఫ్యామిలీని కలిసి ఏదైతే లంచ్కి అయితే ఆహ్వానించడంతో కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే ఇక్కడికైతే చేరుకున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు ఇప్పుడే చిరంజీవి ఇంటి నుంచి అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ బయటికి రావడం జరిగింది. అలాగే ఈ 2 రోజులు జరిగిన ఏదైతే ఈ పరిణామాల మధ్య పూర్తిగా ఏదైతే డిస్కస్ చేసినట్లయితే మనకైతే తెలుస్తుంది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే అల్లు అర్జున్కి అలాగే అల్లు ఫ్యామిలీకి చిరంజీవి ఫ్యామిలీకి ఉన్న విభేదాలకు సంబంధించి ప్రస్తుతం పూర్తిగా చెక్ పెట్టినట్లయితే ఉంది. ఎందుకంటే అల్లు ఫ్యామిలీ అలాగే చిరంజీవి ఫ్యామిలీ రెండు ఒకటేనంటూ కూడా ప్రస్తుతం ఈ సంఘటన ద్వారా నిరూపితమైంది. అలాగే మరొక పక్క ఏదైతే మొదటగా అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కూడా చిరంజీవి దంపతులు ఇద్దరూ కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న తర్వాత ఏదైతే స్నేహారెడ్డిని కూడా పరామర్శించారు. స్నేహారెడ్డిని పరామర్శించడమే కాదు వాళ్ళు ఓదార్చినట్లయితే మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు ఏదైతే అల్లు అర్జున్ కూడా చిరంజీవి ఇంటి నుంచి అయితే ప్రస్తుతమే బయటికి బయలుదేరారు, వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సంఘటనతో పాటు మనం క్లియర్గా చెప్పొచ్చు అల్లు ఫ్యామిలీకి అలాగే చిరంజీవి ఫ్యామిలీకి రెండిటికి కూడా ఎలాంటి విభేదాలు లేవనే చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా గతంలోని అనేక అంటే చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించి అనేక గొడవలు ఉన్నట్లు కూడా
చాలామంది చెప్తున్నారు. కానీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూసాము, ఏదైతే అల్లు కుటుంబం అలాగే చిరంజీవి కుటుంబం రెండూ కూడా ఒకటేనంటూ కూడా ప్రస్తుతం ఈ సంఘటన అయితే తెలియపరుస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళ విభేదాలు ఉన్నాయి, వీళ్ళ విభేదాలు తారాస్థాయికి చేరినట్లు కూడా అనేక ఊహాగానాల మధ్య సోషల్ మీడియా వేదిక ద్వారా అనేక పోస్టులు అయితే పడ్డాయి. కానీ ప్రస్తుతం ఏదైతే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి ఏదైతే ఈ సంఘటన జరిగిందో అప్పటిగా మొట్టమొదటిగా చిరంజీవి ఫ్యామిలీ అయితే స్పందించింది. అలాగే అదే స్థాయిలోనే అంటే నిన్న అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత కూడా చిరంజీవి మేనత్ అయిన సురేఖ కూడా అల్లు అర్జున్ ఇంటికి రావడం కొద్దిగా ఎమోషనల్ అవడం జరిగింది. అలాగే మరొక పక్క ఈరోజు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చిరంజీవి ఇంటికి వచ్చారు. అలాగే చిరంజీవితోని ఆ 2 రోజులు జరిగిన సంఘటనలకు సంబంధించి పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే లంచ్కు ఆహ్వానించినట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ నేరుగా చిరంజీవి ఇంటికి రావడం, అలాగే ఇప్పుడే బయటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు చిరంజీవి ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా ఇది చెక్ పెట్టే ఎగ్జాంపుల్గా అయితే మనం తీసుకోవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో ఉన్నాడా డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో ఉన్నాడా డ్రైవింగ్ చేస్తున్నా నాగే మీడియా వాళ్ళమే. అరే నువ్వు మీడియా అయితే కెమెరా ఉంటుంది నాకేమో ఉన్నాడా